అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ కొంతమంది కోటీశ్వరులు మాత్రం ఉండి నిరుపేదకు తిండి లేకపోతే అది నిజమైన అభివృద్ధి కాదని కూడా చెప్తున్నా. అందుకే నా జీవితంలో ఒకటే చెప్తున్నా, ఎన్నో కార్యక్రమాలు చేశాను. భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 12 లక్షల బంగారు కుటుంబాలు, 1 లక్ష మార్గదర్శులు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అది కూడా ఒక రోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేసుకుని ఉపాధి, విద్య, నైపుణ్య శిక్షణ, సొంతిల్లు, వ్యాపారం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా సహకరించాలి. ఇద్దరుగానే పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయానికి అదనంగా వనరులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇంకొక పక్క మైనారిటీ ఉన్నారు. కొన్ని కులాల్లో కూడా పేదరికం ఉంది. అందుకే ఆ కులాల వారిగా పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తాం. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు నాకెంత కారణం అంటే మా ఆడబిడ్డలు, చదువుకోని ఆడబిడ్డలు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేరి ఈరోజు వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజే పేపర్లో మీరు చూశారు, స్వయం ఉపాధి. ఎవరైతే డాక్రా సంఘాలున్నారో దేశానికి ఆదర్శం అవుతున్నారు. నేనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఇప్పుడు మిమ్మల్ందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ చేసి మీ రుణం తీర్చుకుంటా. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. డబ్బులు తీసుకుంటే ముందు బ్యాంకులకు డబ్బులు కట్టిన తర్వాతనే భోంచేస్తారు. అది వాళ్ళ నీతి నిజాయితీ. అందుకే బ్యాంకర్లు కూడా ఎతుక్కుంటూ వచ్చి ఎంత డబ్బులు కావాలన్నా మా డాక్రా సంఘాలకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభ పరిణామం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఏదో ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక టౌనే కాదు. అందుకే 3 విధాలుగా ఆలోచించాను. విశాఖ, అమరావతి, తిరుపతి,